ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేనేత రంగ పునరుద్ధరణకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్లో చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. ములుగు జిల్లాలో 10వ తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను మంత్రి సీతక్క, కలెక్టర్ హేమంత్ సన్మానించారు. విద్యార్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులను మంత్రి అభినందించారు. 10వ తరగతి ఫలితాల్లో ములుగు అగ్రభాగాన నిలవడంపై సీతక్క ఆనందం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని ప్రతిష్టాత్మక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సందర్శించింది. ఆరుట్ల స్కూల్ను ఒక రోల్ మోడల్గా తీసుకుని ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి అత్యాధునిక పాఠశాలలను నిర్మిస్తామని బృందం తెలిపింది. కామారెడ్డి జిల్లా కొత్త బస్టాండ్లో భారీ చోరీ జరిగింది. ఫంక్షన్కు వచ్చిన తల్లిని కుమార్తె బస్సెక్కించే క్రమంలో దుండగులు ఆమె పర్సులోంచి 5 తులాల బంగారం, 10,000 నగదుతో పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ తలసేమియా దినాన్ని పురస్కరించుకుని హనుమకొండలో బాధిత చిన్నారులను వరంగల్ ఎంపీ కడియం కావ్య పరామర్శించారు. వారికి పండ్లు పంపిణీ చేశారు. వేసవిలో రక్త కొరత అధికంగా ఉంటుందని, యువత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాల్లో పాల్గొనాలని కోరారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల భారీ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 315 బోర్ ఆయుధాలు, బీజేఎల్ రాకెట్ లాంచర్లు, జిలేటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ డంపులు లభించాయి. ఖమ్మం జిల్లా మధిర, ఎర్రుపాలెం మండలాల్లో అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ దివాకర్ పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజ్ నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 100 పడకల ఆసుపత్రిని సందర్శించి మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25, 26 తేదీల్లో బంద్ చేపడుతున్నట్లు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. 16 డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయనున్నట్లు వెల్లడించారు. కళలను సమాజ వికాసం కోసం ఉపయోగించాలని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో 3 రోజులుగా రవీంద్ర భారతిలో జరుగుతున్న యువ నాటకోత్సవాల ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాకారులకు జ్ఞాపికలు అందించారు. యాదగిరిగుట్ట ఆలయ భద్రతా విభాగ సిబ్బంది తులసి కాటేజ్ నుంచి మల్లాపురం వరకు 10 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. అనంతరం కొండ కింద ఉన్న కళ్యాణకట్ట వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్ మారుతినగర్ కు చెందిన చంద్రకళ గర్భసంచి శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రిలో కుప్పకూలి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద 5 గంటల పాటు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న సీఐ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో డ్రగ్ కంట్రోల్ అధికారులు పశుదానా దుకాణాలపై దాడులు జరిపి 160 ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇంజెక్షన్లు పాడి పశువుల ఆరోగ్యానికి హానికరమని తెలిపారు.